ప్రియమైన భక్తులారా, భక్తి గీతా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వినబోయేది శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన అమృతమైన గీతాబోధన. కళ్ళు మూసుకోండి, మనసును ప్రశాంతం చేసుకోండి, శ్రీకృష్ణ నామాన్ని స్మరించండి. కురుక్షేత్ర యుద్ధభూమి, రెండు వైపులా సైన్యాలు సిద్ధంగా ఉన్నాయి. అర్జునుడు రథంపై నిలబడి తన ముందు ఉన్న గురువులు, భీష్ములు, సోదరులు చూసి మనసు కుంగిపోయింది. అర్జునుడు అన్నాడు, కృష్ణ, వీళ్లను చంపి గెలిచే విజయం నాకు వద్దు. నా చేతులు కంపిస్తున్నాయి. అతని విల్లు జారిపోయింది. మనసు పూర్తిగా భయంతో నిండిపోయింది. మన పరిస్థితిలాగే సమస్యలు వచ్చేసరికి మనకు ఇలానే అనిపిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు, అర్జున, నీవు దుఃఖించాల్సిన అవసరం లేదు. శరీరం నశించవచ్చు, కానీ ఆత్మ శాశ్వతం. మనం శరీరం కాదు, మనం ఆత్మ. జననం మరణం శరీరానికి, ఆత్మకు కాదు. శ్రీకృష్ణుడు అన్నాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అర్థం, నీకు కర్మ చేయడంపైనే హక్కు, ఫలం పైన కాదు. ఫలాన్ని ఆశించి చేసే పని బంధనం. భక్తితో చేసే కర్మే విముక్తి. విజయం, ఓటమి రెండింటినీ సమంగా చూడాలి. శ్రీకృష్ణుడు చెప్పాడు, నన్ను స్మరించుకుంటూ నీ కర్తవ్యాన్ని చేయి. పని చేస్తూ దేవుణ్ణి మరవకూడదు. భక్తి లేకుండా కర్మ కష్టం, కర్మ లేకుండా భక్తి అపూర్ణం. ఈ బోధలు విన్న అర్జునుడు మారిపోయాడు. అతని ముఖంలో ధైర్యం కనిపించింది. అతను అన్నాడు, నా సందేహాలు తొలగిపోయాయి కృష్ణ. నీ ఆజ్ఞ ప్రకారం నా ధర్మాన్ని నిర్వర్తిస్తాను. ఇది గీతా విజయం. అర్జునుడు ధైర్యంతో యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. శ్రీకృష్ణుడు అతనికి దైవిక మద్దతు ఇస్తున్నాడు. ఇది మనసు విజయం, యుద్ధ విజయం కాదు. ప్రియమైన భక్తులారా, మన జీవితంలో కూడా బాధలు వస్తాయి, అపజయాలు వస్తాయి. పని చేయి, భయాన్ని వదిలేయి, ఫలాన్ని శ్రీకృష్ణుడికి అర్పించు. అప్పుడే జీవితం ప్రశాంతంగా మారుతుంది. భక్తితో చేసిన పని ఎప్పటికీ వృధా కాదు. జై శ్రీకృష్ణ.